అందరికీ గాడ్. నా పేరు మిల్కీ శివర్. నేను పుట్టిన 3 సంవత్సరాలు బాగానే ఉన్నాను. 4వ సంవత్సరం నుంచి నాకు ఫిఫ్త్ అయితే వచ్చింది. నైట్ పడుకున్న ఒక అరగంటకి రావడం, లేదంటే తెల్లవారుజామున రావడం, అంతే. అంటే నెలకొకసారి అట్లా వచ్చేది ఇది వరకు. తర్వాత ఇయర్లీ వన్స్ రావడం, ఒక్కొక్కసారి కంటిన్యూస్ 3 నెలలు రావడం, లేకపోతే నెల విడిచి నెల రావడం, అట్లా అండి. 4వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు మేము చెకప్ చేయిస్తే రిపోర్ట్ నార్మల్ వచ్చేదండి. అది ఏమన్నారంటే నలకంత ప్రాబ్లం, అది క్యూర్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నారండి. అయితే ఒక పాస్టర్ గారు చెప్పారు, ఇది ఒక సాతాను శక్తిది, సైంటిఫిక్ ప్రాబ్లం కాదు ఇది అని అన్నారు. నేను అంతకుముందు ఇతర దేశంలో ఉండేదాన్నండి. అంటే ముందు 1 సంవత్సరం చేశాను, తర్వాత 7 నెలలు చేశాను. తర్వాత బాబు కోసమే నేను ప్రేయర్ఫుల్గా ఉండి ప్రేయర్ ద్వారానే బాబుని ఆరోగ్యంగా ఉంచుకోవాలనే ఉద్దేశంతో మానేశానండి. ఇంక ఎవ్రీడే ప్రార్థన చేయడం, దేవునితో పోరాడడం, గోజాడడం ఇట్లా చేస్తూ ఉన్నప్పుడు మీరు పరిచయం అయ్యారు. ప్రార్థన చేయించినప్పుడు దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చారండి. ఎప్పుడు ఐస్ క్రీమ్ తిన్నా, పెరుగన్నం తిన్నా వచ్చేసేదండి ఆ నైట్. నేను అలా కనిపెట్టుకుని ఉండేదాన్ని. ఎవ్రీడే వీడు పడుకున్న అరగంట వరకు నేను పడుకోకుండా, ఎంత నిద్ర వచ్చినా సరే అరగంట వరకు పడుకోకుండా అలా ఉండిపోయేదాన్ని అండి. ఇప్పుడు రీసెంట్గా మీరు ప్రార్థన చేసిన తర్వాత ఒక మ్యారేజ్లో ఐస్ క్రీమ్ తిన్నాడు, ఆ నైట్ ఫిక్స్ రాలేదు. అండ్ మొన్న బాగాలేదండి, వామిటింగ్స్ అండ్ మోషన్స్. ఎవ్రీడే నైట్ మజ్జిగ తాగుతున్నాడు, ఆయన బాగానే ఉంది. దేవుడు గొప్ప స్వస్థత ఇచ్చారండి. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్.